సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఉదయంతో నీకున్న కష్టాలన్నీ దూరం, ఈ రోజుని నా సచ్చరిత్ర మొదలుపెట్టు, సంతోషం కలిగే వార్తని వింటావు తల్లి అని బాబాగారు అంటున్నారు. ఈ ఉదయం బాబాగారు చక్కటి లీలలతో మన ముందుకి వచ్చారండి. అది సుశీలమ్మ గారి గురించి, ఆమె భక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమెకు అన్నగారు ఒక పటం ఇచ్చారు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టుకున్నారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలయ్యి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి గదిలో ప్రవేశించి, ఆ గూటిలో తాయెత్తు ఉంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది అన్నారు. 3వ రోజు దాన్ని పారవెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూటిలో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగింది అనుకున్నారు. గూట్లో చూస్తే తాయెత్తు ఉన్నది. అది కట్టగానే విరోచనాలు ఆగిపోయాయి. తరువాత ఆమె భర్త పిళ్ళయ్య గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతున్నారు. అనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంట్లో బంధువుల ఇంట ఉండి ఉద్యోగం ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫారసు లేకుండా వెళ్ళి ప్రయోజనం లేదు అని తెలిసిన తల్లి చెప్పిన మాటలకు హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనం ఇచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంటకు వచ్చాయి, తెప్పించుకోమని, ఉద్యోగంలో చేరమని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉంటున్నారు. వాళ్లకు పిళ్ళయ్య ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంటకు చేరాయని, వెంటనే అతను ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడు అలా చేయడంతో పిళ్ళయ్య రిటైర్ అయ్యే ముందు కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభావం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో నువ్వే చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మెలకువ వచ్చింది. తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కల్లో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని జపించమన్నారు. మార్చి 1978 ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిళం కన్ను పీకింది. మరో రోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమిలాడితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచుకున్నారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థం ఇచ్చాడు. పై శ్లోకమే చెప్పించి, ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరో జన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా ఉన్న గొడవలే అని కేకలేసి, గుడ్డివానికి అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలగిపోతుందని అన్నారు బాబా. తెల్లవారే కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లీలే అన్నారు డాక్టర్లు. ఈ సుశీలమ్మ గారికి జరిగిన కథలో బాబాగారు ఆమెకు సంతానం, ఆరోగ్యం, జీవనోపాధి, కర్మనివృద్ధి ప్రసాదించారు. సాయి అని చెప్పవచ్చు. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.